18 రోజున లోక్సభలో అదేవిధంగా 21 రోజున రాజ్యసభలో పాస్ అయిన బిల్లుకు సంబంధించిన విషయం కూడా క్లాస్ 8 ఈ ఉమ్మడి రాజ్యాల యొక్క గవర్నర్ కు సంబంధించిన పవర్స్ ను డిస్కస్ చేస్తాము. అది ఒక్కసారి మనం చదివిన తర్వాత అసలు గవర్నర్ ఏమిటి, గవర్నర్ రాజ్యాంగంలో పరిధి ఏంటిది, మొత్తంగా కాన్స్టిట్యూషన్ ఏంటి, కుడ్ ఇట్ బి వాల్యూడ్ ఆర్ నాట్, కెన్ ఇట్ బి అడ్మిటెడ్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆర్ నాట్ అనే విషయాన్ని కూడా ఇవన్నీ కూడా మనం చర్చిస్తాం. ఒక్కసారి 8 ఏం చెప్తుంది అంటే, on and from the appointed day for the purpose of administration of the common capital area, the governor shall have special responsibility for the security of life, liberty and property of all those who reside in such area. Class 1. Class 2. In particular, the responsibility of the governor shall extend to matters such as law and order, internal security and security of vital installations, and management and allocation of government buildings in the common capital area. Section Class 3. In discharge of the function, the governor shall, after consulting the Council of Ministers of the State of Telangana, exercise the individual judgment as to the action to be taken, provided that any question arises whether any matter is or is not a matter as respects which the governor is under the subsection required to act in the exercise of his individual judgment, the decision of the governor in his discretion shall be final, and the validity of anything done by the governor shall not be called in question on the ground that he ought or ought not to have acted in the exercise of his individual judgment. Clause 4. The governor shall be assisted by 2 advisors to be appointed by the central government. Responsibility of governor to protect the resident of common capital of Hyderabad. ఇది యాక్ట్ లో కూడా క్లాస్ 4 కు సంబంధించిన విషయం. మరి గవర్నర్ యొక్క అసలు రాజ్యాంగం లోపల గవర్నర్ కు సంబంధించిన పవర్స్ ఏం చెప్తా ఉన్నాయి అది మనము స్టడీ చేయవలసింది. ఆర్టికల్ 152 నుంచి ఆర్టికల్ 172 వరకు భారత రాజ్యాంగంలోని అధికారుల ద్వారా గవర్నర్ యొక్క పవర్స్ ను డిస్కస్ చేస్తాం. స్పెసిఫిక్ గా అతని ఇంపీచ్మెంట్, అతనికి ఉన్న అధికారాలు, అతను గవర్నింగ్ ఎక్ట్ చేయాలి, స్టేట్ లోపల ఎవరెట్ రైస్ ప్రకారం చేయాలి, ఇవన్నీ చెప్తూనే ఒక 160 మాత్రమే స్పెసిఫిక్ ఆయన పవర్స్ కు సంబంధించిన విషయం చెప్పారు. దాన్ని ఒకసారి చదివించారు. Discharge of the function of the governor in certain contingencies. The governor of state in any contingency not provided for in this chapter. ఇది ఒకటి ఉంది. మనమేమంటున్నామనంటే ఇప్పుడున్న పరిస్థితిలో కూడా రాజ్యాంగంలో పార్టీల చట్టంలోని 8వ క్లాసు చెల్లదా చెల్లదా అనేది ముఖ్యం. రేపు సుప్రీంకోర్టులో కూడా తెలంగాణ వైపు నుంచి ఎవరైనా న్యాయస్థానంలో ఛాలెంజ్ చేసినా లేదా ఆంధ్ర నుంచి ఛాలెంజ్ చేసినా కూడా ఈ విషయం చెల్లదా చెల్లదా అనేది ఒక ముఖ్యమైన ప్రశ్న. స్పెసిఫిక్ ఏం చెప్తున్నది ఏంటంటే భారత రాజ్యాంగంలో కూడా దేశవ్యాప్తంగా ఉన్న ఎవరి మాన ప్రాణ ధనాలకు సంబంధించిన ఎటువంటి నేరాలు జరిగినా కూడా అది ఫండమెంటల్ వయలేషన్ కిందకి వస్తుంది. ఈ ఫండమెంటల్ వయలేషన్ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. నేను బాంబే వెళ్ళిన తర్వాత నన్ను ఒక లాడ్జిలో ఎవరైనా హత్య చేసినా లేకపోతే నేను ఆ లాడ్జిలో హత్య చేయబడ్డా అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అక్కడ ఉన్న జ్యూరిస్డిక్షన్ లోపల 302 కేసు రిజిస్టర్ చేసేసి నేను చేస్తేనేమో నన్ను ప్రాసిక్యూట్ చేయాలో, నేను చంపబడితేనేమో చేసిన వాళ్ళ మీద ప్రాసిక్యూట్ చేయగలను. ఇది లా చెప్తున్న విషయం. అందరూ గారు చెప్పారు లా ఆఫ్ ల్యాండ్, సబ్జెక్షన్ లా ఆఫ్ ల్యాండ్ అంటే నిర్దిష్టంగా విషయాలకు వదులుతాం. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న ప్రజలకు సంబంధించిన విషయంలో కూడా భారత రాజ్యాంగం అమలవుతున్న సమయంలో ఈ గవర్నర్ ఎవరు ప్రత్యేకంగా ప్రొటెక్ట్ చేసేందుకు
దిస్ ఇస్ ద మెయిన్ క్వశ్చన్. రేపు మనం ఆర్గ్యుమెంట్ చేయాల్సిన విషయం ఇది. హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఇది టు ప్రొటెక్ట్ ఈ ప్రొటెక్ట్ అంతే. ఎవరు అతను ప్రొటెక్ట్ చేస్తాడు? భారత రాజ్యాంగానికి లోబడే గవర్నర్ అధికారాలు ఉంటాయి. భారత రాజ్యాంగంలోని అధికారుల ప్రకారమే గవర్నరు వ్యవహరించాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగానికి లోబడి మనం అందరం కూడా వ్యవహరించాల్సి ఉంటుంది. చట్టాలకు లోబడి కేసును రిజిస్టర్ చేయవలసి ఉంటుంది. ఈ స్పెసిఫిక్ పవర్ ఏదైతే పెట్టిందో ఇది ఎట్టి పరిస్థితుల్లో నిన్నటి నుంచి మొన్నటి నుంచి సార్వత్రిక తారకంగా కూడా చర్చిస్తున్నాను నేను. ఇట్నే మనం ఏమన్నా ఛాలెంజ్ చేసేందుకు అవకాశం ఉందా అనే విషయం. ఖచ్చితంగా కామన్ క్యాపిటల్ నిలబడదు. కామన్ క్యాపిటల్లో నిలబడ్డా కూడా గవర్నర్ పాలనకు సంబంధించింది నిలబడదు. అయితే ప్రెజుడిస్ కి సంబంధించిన విషయానికి వస్తే రంగారావు గారు చెప్పినట్టు దాదాపు 42 మంది హైకోర్టులో జడ్జెస్ ఉంటే 6 మాత్రమే తెలంగాణ వాళ్ళు. ఒక 2 అసోసియేషన్ ఉందా చీఫ్ జస్టిస్, ఇద్దరు, ఒకతను ఒరిస్సా అయినా ఒక ఆయన పశ్చిమ బెంగాల్ ఆయన. మిగతా వాళ్ళందరూ కూడా సీమాంధ్ర వాళ్ళే మొత్తంగా కూడా. బ్రిటిష్ చెప్తే నేనేం చేయలేదు, బ్రిటిష్ చెప్తే ఇప్పుడిప్పుడే మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే నిన్న కాక మొన్న పోయిన కంటెంప్ట్ అయినా పర్లేదు, నిన్న కాక మొన్న పోయిన హైకోర్టు నుంచి పోయిన ఎల్వి రమణ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అయిన తర్వాత నేను చూసుకుంటా అని చెప్పేసి హామీ ఇచ్చినట్టు తెలుస్తాం. ఎందుకంటే మంచి మ్యానిపులేటర్స్ వీళ్ళు, ఏ రకమైన మ్యానిపులేటర్స్ అయినా కూడా మ్యానిపులేటర్స్. ఆయన కూడా అంతకుముందుగా చలమేశ్వర్ మొత్తంగా కూడా చూసుకుంటా అని చెప్పి చేయడం ద్వారా రేపు ఏమైనా సుప్రీంకోర్టులో అడ్మిట్ అయ్యేందుకు అవకాశం ఉందా? ఇవాళ మధ్యాహ్నం మనకు తెలిసింది ఏంటంటే అతను ఏదో నోటిఫై చేస్తున్నాడు గెజిట్ అని అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏం వస్తలేదు. ఈ నోటిఫై కాగానే దాదాపు నెక్స్ట్ వీక్ లోపల మన వార్తలన్నీ ఏంటంటే ఐదర్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు నంబర్ ఆఫ్ పిటిషన్ ఇస్ దే ఆర్ గోయింగ్ టు బి ఫైల్ అంటే ఫైల్ చేయబోతా ఉన్నారు. అవి అడ్మిట్ అవుతాయా కాదనే విషయం మీద మనం చర్చ వేరే విషయం. కానీ గవర్నర్ సంబంధించిన విషయాల్లో మాత్రం మనం చర్చించుకోవాల్సిన అవసరం. నందన్ గారు చెప్పినట్టు, మిత్రుడు రహమాన్ గారు చెప్పినట్టు ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఎవరైతే నివసిస్తున్నారో ప్రజలు వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి భయాలు లేవు. భయాలు ఉన్నాయంటే ఎవరికి అనంటే అక్రమంగా వేలాది ఎకరాలు ఈ ప్రభుత్వాల ద్వారా పొంది అక్రమాస్తులు కలిగిన వాళ్ళకే భయం ఉండదు. ఓ గంట శ్రీనివాసరావు కావచ్చు, ఓ లగడపాటి రాజగోపాల్ కావచ్చు, ఓ కావుడు సాంబశివరావు కావచ్చు, ఓ రామోజీరావు కావచ్చు, ఓ జయవేల్ ఇంటర్నేషనల్ అధినేత మురళీమోహన్ కావచ్చు, లేకపోతే ఇక్కడ చెప్పబడుతుంటే వేల మంది ఎవరైతే ఉన్నారో ఆఖరికి 370-270 గజాలు గోకుల్ ప్లాట్లలో ఆక్రమించిన ఆక్రమణదారులకు మాత్రమే ఈ భయం తప్ప సామాన్య ప్రజలకు మాత్రం ఎవరికి కూడా భయం లేదు. ఇక్కడ ఉండాలని కూడా లేదు. ఇక్కడనే ఉండి బతికి వీళ్ళతో కలిసి బతికే సెక్షన్స్ ఉన్నాయి. కాలనీస్, చాలా కాలనీస్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ ప్రజలను ఎక్స్ప్లాయిట్ చేయదలుచుకున్న సెక్షన్స్ ఏవైతున్నాయో అవి ఈ ఫోర్సెస్ నాయకత్వంలో కూడా ఒక భయోత్పాతమైన వాతావరణాన్ని సృష్టించేసి నందన్ గారు చెప్పినట్టు దేశం యొక్క ప్రతిష్టనే దెబ్బతీసే పరిస్థితి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో 29 రాష్ట్రంగా ఏర్పాటాలని ప్రజలు పోరాటం చేసినప్పుడు ఇది ఏర్పాటువాదం అని చెప్పింది. ఏం ఏర్పాటువాదము అని చెప్పేసిందంటే నేను వేరుపడే వాళ్ళు కాబట్టి వేర్పాటువాదము అని చెప్పేసి. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే సీమాంధ్రకు తెలంగాణకు రైల్వే లైన్ పేరు చేస్తారన్న వేణుగోపాల్ రెడ్డి మీద కేసు పెట్టకుండా దెబ్బతిన్న బాలరాజు యాదవ్ మీద కేసు పెట్టింది ప్రభుత్వం. బాలరాజు యాదవ్ను బెదిరిస్తూ మొత్తంగా పుస్తకొస్తానని చెప్పిన మీద కనీసం కేసు రిజిస్టర్ చేసి వాడిని అరెస్ట్ చేయకుండా అది ప్రశ్నించిన విద్యార్థి నాయకుల మీద కేసు పెట్టింది ప్రభుత్వం. ఇప్పుడు చెప్పాలా మనం ఎవరికి భయం ఉన్నది, ఎవరికి భయం లేదు అని చెప్పి మన ప్రాంతంలో కూడా మనమే ఒక 2వ సిటిజన్ గా బతికేటందుకు ఈ యాక్ట్ లో 8వ క్లాసులోని సబ్ క్లాస్ 1, 2, 3, 4 వరకు ఈ సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారులకు తలొగ్గిన ప్రభుత్వం ఈ క్లాసులు పెట్టిందని చెప్పొచ్చు. నిజంగా లక్ష్మయ్య గారు చెప్పినట్టు ఈ భారతదేశంలో 29 రాష్ట్రంలో ఏర్పడ్డదానంటే అన్ని రాష్ట్రాలకు ఇన్ని లేవు. మరి అన్ని రాష్ట్రాలకు ఇన్ని రిస్ట్రిక్షన్స్ లేవు. ఇవాళ అపెక్స్ బోర్డుకు సంబంధించిన విషయానికి వస్తే ఏ రాష్ట్రంలో లేదు. ఇవాళ కర్ణాటక మనకంటే ముందుంది. కృష్ణ దాన్ని మారిన తర్వాత మనకు వస్తుంది. రెండింటికి ఏమైనా అపెక్స్ బోర్డు ఉందా? కృష్ణ అంతకంటే ముందు మహారాష్ట్రలో మారుతుంది. మహారాష్ట్ర నుంచి బయలుదేరుతుంది. మహారాష్ట్ర ముందు కృష్ణకి ఏమైనా, మహారాష్ట్ర ముందు కర్ణాటక ఏమైనా అపెక్స్ ఉందా?
మహాబలేశ్వరం పుట్టిన గోదావరికి సంబంధించిన ఏదైతుందో మహారాష్ట్రకు మనకి ఏమన్నా ఎఫెక్ట్స్ ఉందా? మరి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకే ఎందుకు ఎఫెక్ట్స్? ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకే ఎందుకు ఎఫెక్ట్స్ అంటే గత 5.5 దశాబ్దాలుగా దోచుకున్న నీరును ఒక హక్కుగా ఉండేందుకు ఈ దుర్మార్గం చేసిన చట్టంలో కూడా ఒక క్లాస్ తప్ప అంతకంటే వేరేదేంటి? హైదరాబాద్ నగరంలో ఇంత అక్రమంగా దోచుకున్న ఆస్తులను రికవరీ చేసుకోవడానికి ఇవాళ ఉమ్మడి హైకోర్టు పేరు మీద, ఉమ్మడి క్యాపిటల్ పేరు మీద ఏ విధంగా అయితే దుర్మార్గాలు చేసిందో వాటర్ విషయంలో కూడా అదే చేసింది. మొత్తం నిజంగా కూడా ఒక రాష్ట్ర రాజధాని ఇప్పటికే శ్రీకాకుళం నుంచి ఇక్కడికి రావాలంటే 722 కిలోమీటర్లు, 720 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వస్తాము. అంటే ఒక ఉమ్మడి రాజధానిగా ఉన్న ఉమ్మడి రాష్ట్రం ఉండదు కాబట్టి రావడానికి ఎంతో ఇబ్బంది అయినా తప్పదు అనే లెవెల్లో వచ్చేస్తా ఉన్నాం. ఇవాళ ఒక తడా గూడూరు నుంచి రావాలంటే కూడా అంతే అన్ని కిలోమీటర్లు ఉన్నాయి. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఒక తడ ఏదైతుందో, ఒక గూడూరు ఏదైతుందో, ఇదంతా అక్కడి నుంచి రావాలంటే కూడా దాదాపు 600 కిలోమీటర్లు దూరం ఉన్నాయి మొత్తం. ఎందుకు వస్తున్నారు అని అంటే అనివార్యంగా మద్రాసు నుంచి ఆంధ్ర ఏర్పడ్డది, ఆంధ్ర నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది కాబట్టి తప్పనిసరి ఇస్తాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్గా విడిపోయిన తర్వాత కూడా వాళ్ళందరూ ఇక్కడికి ఎందుకు రావాలంటే ఈ దుర్మార్గుల యొక్క ఆకృత్యాలు వాళ్ళు కాపాడుకోవడానికి హైదరాబాద్ నగరాన్ని ఉమ్మడి రాజధాని చేసింది కాబట్టి ఈ దుర్మార్గులను ఎన్నుకునే ఒక దౌర్భాగ్యం వాళ్ళకి కలిగింది కాబట్టి ఈ హైదరాబాద్ నగరకు రావాల్సిన పరిస్థితి అక్కడ వాళ్ళకి కలుగుతా ఉంది, అక్కడ ప్రజలకు కలుగుతా ఉంది. మిత్రుడు అన్నట్టు అతి తొందరలో బోధనని చెప్పేసి నేను అనుకోవడం, ఒక మిత్రుడు అన్నట్టు మళ్ళీ ఎక్స్టెన్షన్ అడిగినా అడుగుతారు వాళ్ళు. ఎందుకంటే బంజారాల్స్, జుబ్లీహిల్స్ లోపల వాళ్ళు ఆక్రమించుకున్న ఆక్రమణలు ఏవైతున్నాయో వాటన్నింటినీ రెగ్యులరైజ్ చేసుకొని ఇక్కడనే ఈ వాతావరణం లోపలనే మరింత మనల్ని ఎక్స్ప్లాయిట్ చేసేటప్పుడు ఉన్న అవకాశాన్ని మరింతగా చట్టం ద్వారా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు గవర్నర్ ఏం చేస్తాడు? గవర్నర్ ఒక ఇద్దరు అడ్వైజర్స్ సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన అడ్వైస్ ద్వారా పరిపాలించే ప్రయత్నం చేస్తాడు. అతనెవరు? మనల్ని రూల్ చేస్తాడు. ఉమ్మడి జిహెచ్ఎంసీ కంట్రీ లోపల గవర్నర్ అంటే ఆ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అడ్వైజ్ మేరకు తను నడుచుకోవాలి. ప్రెసిడెంట్ అంటే సెంట్రల్ క్యాబినెట్ అడ్వైజ్ మేరకు ప్రెసిడెంట్ నడుచుకోవాలి. అకార్డింగ్ టు ది లా, నేను అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ డిస్కసింగ్ విత్ యూ అంతే. కానీ ఇక్కడ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ యొక్క అడ్వైజ్ ప్రకారమే నడుపుదని చెప్తూనే ప్రొవైడెడ్ దట్ హీ హ్యాస్ డిస్క్రిషన్ పవర్ అంటే అండర్ వాట్ లా హీ హ్యాస్ డిస్క్రిషన్ పవర్? అసలు లానే లేదు అసలు. అండర్ వాట్ లా, అండర్ వాట్ ఆర్టికల్ హీ హ్యాస్ డిస్క్రిషన్ పవర్? కెన్ యూ షో ఇన్ ఆల్ ఓవర్ ఇండియా? కెన్ యూ షో ఇన్ 28 స్టేట్స్? నో, అసలు లేనే లేదు. కేవలం ఏంటి అంటే వాళ్ళ సొంత ప్రయోజనాల కొరకు యాక్ట్ ఒకటి ఇవన్నీ పెట్టింది. వీటన్నిటిని కూడా రేపు ఉద్యోగాలు మనం ఛాలెంజ్ చేయవలసి ఉంది. అయితే వాళ్ళు ఛాలెంజ్ చేస్తేనేమో మీరు స్టే ఆఫ్ ద యాక్ట్ అని అంటారు. అంటే మొత్తం రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకుండా అయితే చేయండి అని చెప్పేసి అని అంటారు. మనం ఏమంటామనంటే కేవలం దీన్ని మాత్రమే తొలగించమని చెప్పేసి అని అంటాం. దీనికి మాత్రమే అవకాశం లేదు, చట్టబద్ధత లేదు అని చెప్పేసి మనం అన్నాం. సరే, ఏమైనా కూడా న్యాయ వ్యవస్థ కూడా ఇంతకు ముందు అయితేనేమో అది ఫ్రీ మ్యాచ్యూర్ పిటిషన్స్ అని కొట్టేసింది. ఆ మధ్యలో నేను కూడా ఒక హ్యాన్స్ ఇండియాలో ఒక ఆర్టికల్ రాశాను. ఇది అడ్మిట్ అసలే కాదు. ఒక అతను జంధ్యాల రవిశంకర్ అని ఉంటాడు. అతను న్యాయ కోవిదుని తనే అనుకుంటాడు, న్యాయ పండితుని తనే అనుకుంటాడు. ఒకసారి ఏమంటాడు అని అంటే ఇప్పటి వరకు చేసిన పిటిషన్లు అన్నింటిలో కూడా ప్రత్యక్ష పరోక్ష సహకారం నా ద్వారానే వేసింది అని చెప్పేసింది. ప్రత్యక్ష పరోక్ష సహకారం ఉన్న జంధ్యాల రవిశంకర్ ద్వారా ఉన్న పిటిషన్లు హైకోర్టు, సుప్రీంకోర్టు, ఈవెన్ అడ్మిషన్ బిఫోర్ స్టేజ్ ఇట్ సెల్ఫ్ హాస్ బీన్ డిస్మిస్డ్. రెండు both have been dismissed. High Court of Andhra Pradesh and as well as Supreme Court also have been dismissed. అండ్ దాన్ని బట్టి ఆయన నాలెడ్జ్ ఎంత అనేది మనకు చాలా స్పష్టంగా అవుతాం. సుప్రీంకోర్టు యొక్క సీనియర్ న్యాయవాదులకే డిక్టేట్ చేసేందుకు ప్రయత్నం చేస్తాడు. విచిత్రం
అంటే ఈయనకు లా గురించి అసలు తెలియదు. బాధాకరం ఏంటంటే ఆయనకున్న ఒకటి క్యాపబిలిటీ ఏంటి అని అంటే బ్రాహ్మణ్గా ఉండడం, రెండోది బ్రదర్ అరుణ్ కుమార్ కజిన్ గా ఉండడం, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం, అసెంబ్లీ సెక్రటరీ, అసెంబ్లీ లీగల్ అడ్వైజర్గా ఆయనకు పదవి ఇవ్వడం ఒక అడ్వాంటేజ్. ఆయన కొడుకే క్రియేట్ చేసింది. 1956 నుంచి మొన్నటి వరకు ఎప్పుడు లేని లీగల్ అడ్వైజర్. లీగల్ అడ్వైజర్ అంటే లేదా అడ్వకేట్ జనరల్ అంటే లేదా అడిషనల్ అడ్వకేట్ జనరల్ అని అంటే లేదా ఒక జీపీ అంటే ఒక ప్రిస్క్రిప్షన్ ఉంది. ఏముంది అని అంటే వాళ్ళు న్యాయశాస్త్రం లోపల వాళ్ళకున్న వృత్తి లోపల వివిధ కేసుల లోపల వాళ్ళు సాధించిన ప్రగతిని చూసి వాళ్ళని అపాయింట్ చేయాలి. అదే ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా అదే హైకోర్టులో కూడా లేదా సుప్రీంకోర్టులో కూడా అదే ప్రొసీజర్. అయితే సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, స్టేట్ హైకోర్టులలో అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్, జీపీ ఫర్ రెవెన్యూ, ఆరు క్రిమినల్ లా మీద కొంచెం కాంటెంట్ పట్టు ఉండేది ఉంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్, కొంచెం పట్టు ఉండేది అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఇట్లా అపాయింట్ చేస్తుంటారు. ఈయనకు దేని మీద నాలెడ్జ్ లేకుండా కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి లీగల్ అడ్వైజర్గా అపాయింట్ చేసి పడేసి ఈ మూర్ఖుడు తెలంగాణ ప్రజల్లో కూడా చాలా మంది విద్యార్థులను ఇటువంటి పిటిషన్ వేసేసి వాళ్ళు మనోవేదనకు గురైపోయి చచ్చిపోయేందుకు కారణం కూడా అయింది. లగడపాటి కనుక గత 3 సంవత్సరాలుగా ప్రతి వారం లోపల అయితే ఆంధ్రజ్యోతి కన్నా లేకపోతే హెచ్ఎంటీవీ కన్నా లేకపోతే ఎన్టీవీ కన్నా వారంలో ఖచ్చితంగా 1-2 సార్లు మీరు పరిశీలించండి, మళ్ళా యూట్యూబ్ పోయి పరిశీలించండి, లైవ్ వచ్చేది. అతను వచ్చేసి ఇక తెలంగాణ రాదు, తెలంగాణ రాని, ఎవరేం చేస్తారో చూద్దాం, ఎట్లేం చేస్తారో పిల్లలు పుట్ట బాధాకరమైన పరిస్థితుల్లో కూడా ఎగిరిపోయింది. అందుకొరకే వీళ్ళందరినీ ఎవరిని కూడా వదిలిపెట్టద్దు ఇక్కడ ఉన్న రోజుల్లో కూడా. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టద్దు. వాళ్ళు ఏ అధికారంతో అయితే, ఏ చట్టం అయితే, ఏ దుర్మార్గం ద్వారా అయితే మనల్ని ఇంకా దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, దానికి వ్యతిరేకంగా అన్ని రకాల పోరాటం చేసినప్పుడు మాత్రమే మనకు, మన ప్రజలకు, మన పిల్లలకు, అదేవిధంగా మన విద్యార్థులకు అందరికీ న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ, ఇంకా చర్చలో కూడా కేవలం గవర్నర్కు శాంతి భద్రతలు అనే విషయం ఉన్నది కాబట్టి ఇక్కడికే పరిమితం అవుతున్నా. ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ